కేఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీ అభినవ్ అన్న, మనతో పాటు కుల దురహంకారకు హత్యకు బలైనటువంటి బంటి జీవిత సహచరి భార్గవి, తండ్రి డేవిడ్ గారు, బావగారు నరేష్ గారు, అట్లాగే తన సోదరి శ్వేత, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అట్లాగే వివిధ సామాజిక ప్రజా సంఘాల నుంచి హాజరైన మీ అందరికీ నా తరపున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరపున ముందుగా జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. కుల దురహంకార హత్యలు ఉత్తర భారతదేశంలో కాఫ్ పంచాయతీల పేరు మీద హత్యలు జరుగుతుంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మా ఆర్గనైజేషన్ దృష్టిలో ఇది 128వ కుల దురహంకార హత్యగా వడ్లకొండ కృష్ణ హత్య జరిగింది అనేటువంటిది మేము తెలియజేస్తున్నాను. కులాంతర పెళ్లిళ్ళు అనేటువంటిది చట్టవిరుద్ధమైనయని, లేకపోతే పౌర సమాజం నిరాకరించేవి అనేటువంటి మాటలు చాలా వింటున్నాం మనం. ఇవి చట్టబద్ధమైనవి అనేటువంటిది నేను చెప్పదలిచాను. కులాంతర పెళ్లిలన్నీ చట్టబద్ధమైనటువంటి పెళ్లిలే అనేటువంటిది మొత్తం పౌర సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేటువంటిది మొట్టమొదటిగా నేను చెప్పదలిచింది. ఎందుకంటే భారత రాజ్యాంగమే కుల నిర్మూలన జరగాలి, దాని వైపున ఈ సమాజం అడుగులు వేయాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు కులాంతర వివాహమే. వాళ్ళ భాషలో మాట్లాడాలన్నా తిరుపతి వెంకన్న గుట్ట ఎక్కేటువంటి వాడు 100 మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టుతోటే ప్రయాణం ప్రారంభిస్తాడు. భారతదేశం అనేటువంటిది క్యాస్ట్లెస్ కంట్రీగా మారాలంటే, క్యాస్ట్లెస్ కంట్రీగా మారాలి అంటే కులాంతర వివాహాల్ని ప్రోత్సహించడం తప్ప కులాన్ని నిర్మూలించడానికి ఇంకొక అనేక మార్గాలున్నా మొదటి మార్గం మాత్రం కులాంతర వివాహమే అనేటువంటిది నేను చెప్పదలిచాను. ఎందుకోసం కులాంతర వివాహం చట్టబద్ధమైన నేను చెప్తున్నాను. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఈ ప్రభుత్వమే ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జీవో నెంబర్ 12 దీని ప్రకారంగా ఒక ఎస్సీ అబ్బాయిని కానీ ఎస్సీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రోత్సహిస్తూ 2,50,000 రూపాయల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఎంతమందికి పెండింగ్లో ఉంది, ఇంకెంత రావాలనేది వేరు పార్ట్. అంటే ప్రభుత్వమే తన తోడ్పాటుని ఇవ్వాలని చెప్పిందని అంటే రాజ్యాంగబద్ధంగానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నడిపిస్తుంది. ఇది చట్టవిరుద్ధం అయితే ఆ ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రోత్సాహకం ఎందుకు ఇస్తున్నది? కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 500 మందికి 4,50,000 రూపాయల చొప్పున ఇవ్వాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెబుతున్నది? ఇవి చట్టబద్ధమైనవే. కులాంతర పెళ్లిలన్నీ చట్టబద్ధమైనవే. కుల నిర్మూలన భారతానికి, ఆదర్శ భారతానికి మొదటి అడుగులు వేసేటి అన్ని కులాంతర మతాంతర వివాహాలు. దీన్ని ప్రోత్సహించడం అనేటువంటిది ప్రభుత్వము, ప్రజా సంఘాలు, పౌర సమాజం బాధ్యత అనేటువంటిది నేను మొట్టమొదటిగా చెప్పదలిచాను. తర్వాత వడ్లకొండ కృష్ణ హత్య కంటే 4-5 నెలల ముందే రాయపోల్ దగ్గర ఇంతకుముందు సోదరిమని చెప్పింది, నాగమణి హత్య జరిగింది. నల్గొండ కేంద్రం అనేటువంటిది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి ఒక పురిటిగడ్డ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక భావజాలం బలహీన పడితే ఏ రకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతాయి అని చెప్పడానికి నల్లగొండే ప్రత్యక్ష ఉదాహరణ. మేరు పెరుమాన్ల ప్రణయ్ హత్య జరిగింది మిర్యాలగూడలో, రామకృష్ణ గౌడ్ హత్య జరిగింది, అంబోజీ నరేష్ హత్య జరిగింది అక్కడే, ఇప్పుడు బంటి హత్య జరిగింది అక్కడే, వరుస క్రమంలో జరుగుతున్నాయి అక్కడే. ఈ హత్యలన్నీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్యం అనేటువంటిది ఈరోజు తిరిగి లేచి బుసలు కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కులాంతర పెళ్లి చేసుకుంటే హత్య చేయటం అనేటువంటిది ఇది పరువు హత్యగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి పరువు హత్యలు కావు, కుల దురహంకార హత్యలు. పదే పదే చెప్పాలి మనం. నేను మరో సందర్భంలో కూడా చెప్తున్నా, ఎవడి పరువు పోతే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోండి, కానీ ఎదుటి వ్యక్తిని చంపడం అంటే అది కుల దురహంకార హత్య. ఉదాహరణకి భార్గవి నానమ్మ 6-10 వయసు దాటింది, నీ పరువు పోతే
నువ్వు సచ్చే ముసల్దానివి, విషం దాగి సావు. ఎందుకు చంపాలని చెప్పేసి అనుకున్నావు? ఇది కుల దురహంకార హత్య. ఎదుటి వ్యక్తిని చంపితే సాధించేదేమిటి? మారుతిరావు కుక్క చావు చచ్చిండు, మీరు చూశారు కదా. పెరుమాళ్ళ ప్రణయ్ని చంపిన తర్వాత మారుతిరావు కుక్క చావు చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మారుతిరావు చంపింది ఎవరిని? ప్రణయ్ని. ప్రణయ్ మనవోనికి తండ్రిని లేకుండా చేసిండు, బిడ్డకు భర్తను లేకుండా చేసిండు, తన బిడ్డను వితంతువు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గుడిగా మారిపోయాడు. ఈరోజు భార్గవి పరిస్థితి ఏమిటి? యుక్త వయసులో ఉన్నటువంటి భార్గవిని తన జీవిత సహచరుండే పూర్తిగా లేకుండా చంపేసేటువంటి వైఖరి అనేటువంటిది ఎంత ఉన్మాదం! ఉన్మాదం తలకెక్కిన వాడు మనిషిగా ఉండడు, వాడు ఒక నీచుడిగా మారిపోతాడు, ఒక కర్కోటకుడిగా మారిపోతాడు. ఎదుటి మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయడు. అందుకనే ఉన్మాదం తలకెక్కిన ఎవరికైనా సాటి మనిషిని మనిషిలాగా చూసేటువంటి ఆ కంటి చూపులోనే తేడా ఉంటుంది, ఎదుటి మనిషిని చూసేటువంటి. ఈరోజు వడ్లకొండ కృష్ణ హత్య తీరుతెన్నులు పరిశీలిస్తే, చంపిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళి తన నానమ్మకు చూయించి దీన్ని ఏమంటారు అంటే, ఎంత పైశాచికత్వం! కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్ళి చూయించినటువంటి సంఘటన చూస్తూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని రకాల హత్యలు తెలంగాణలో జరుగుతూ ఉంటే, కులాంతర మతాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు చాలా సందర్భాల్లో చెప్పాం, ప్రభుత్వం ముందు పెట్టాం, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని కూడా ప్రకటించాం. కానీ ఎవరు పెట్టినటువంటి దాఖలాలు లేవు. 2018 సంవత్సరంలో ఇట్లాంటి హత్యలు జరిగిన సందర్భంలో మా మిత్రుడు వహీద్ గారు ఉన్నాడు, మేమున్నాం. అప్పుడు ఊసా గారు ఉండే, ఆయన చనిపోయిండు. కృష్ణచంద్, ఇట్లాంటి చాలామంది ఉన్నాం ఇక్కడ. వాళ్ళందరం అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి తీసుకెళ్ళాం. మీరు కనీసం మీ మేనిఫెస్టోలైనా పెట్టండి అని అన్నాం. ఆ రోజు రెండు పార్టీలు వాళ్ళు పెట్టారు. ఒకటి తెలంగాణ జనసభ నుంచి కోదండరామ్ గారు పెట్టారు. కానీ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ ఎలాగూ పెట్టదు. ఆ రోజు తెలంగాణ జనసభ, ఆ రోజు బిఎల్ఎఫ్ పేరు మీద ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు మాత్రమే పెట్టారు, మిగతా పెట్టలే వాళ్ళ మేనిఫెస్టోలలో. కాంగ్రెస్ టీఆర్ఎస్ పెట్టి బీజేపీ పెట్టదు. పెట్టకపోగా ఏం జరుగుతుంది? మీరు చూసారుగా, మారుతిరావు హత్య చేసినప్పుడు నల్గొండలో బజరంగ్ దళ్ భారీ ర్యాలీ చేసింది, మారుతిరావుకు అండగా నిలబడదామని చెప్పి. సన్మానాలు చేస్తారు వాళ్ళు, దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని. పైగా మీకు ఇదంతా జరిగితే, ఒకే హిందువుల్లో ఉన్నటువంటి అగ్రకులం కింది కులాన్ని చంపితే నోరు మెదపనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, అట్లాగే బజరంగ్ దళ్ ఇట్లాంటి సంస్థలు ఒకటే ఒక ఘటన, 128 కుల దురహంకార హత్యల్లో ఒకే ఒక ఘటన జరిగింది. అది నాగరాజు, వికారాబాద్ మెయిన్పేట నాగరాజు అనేటువంటి ఎస్సీ పిల్లవాడిని ముస్లింలు ఎస్ఆర్ నగర్ దగ్గర చంపేస్తే, దానికి మాత్రమే మునేళ్ల మీద లేచిండు బండి సంజయ్, దానికి మాత్రమే మునేళ్ల మీద లేచిండు రాజా సింగ్. అంటే అదొక్కటే ప్రాణమా? కుల దురహంకార మత దురహంకార హత్యల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాబట్టాలనేటువంటి ఒక మతోన్మాద శక్తులకి గట్టి గుణపాఠం మనం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ దృష్టిలో అగ్రకుల హిందువులు నిమ్నకుల హిందువుని చంపితే అది నేరం కాదనుకుంటున్నారు, అది న్యాయమే అనుకుంటున్నారు, అది ధర్మం అనుకుంటున్నారు. ఒక మనిషిని మరొక మనిషి చంపితే ఇది న్యాయం అని చెప్పేసి భావిస్తున్నారు. ఒక హిందువుని ముస్లింలు మాత్రమే చంపితే ఇదొక్కటే అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి అన్యాయం? మనం ఆలోచించాల్సిన బాధ్యత మన పైనుంది. అందుకని బీజేపీ ఎట్టి పరిస్థితులలో కులాంతర వివాహాలకు రక్షణ చట్టాన్ని అంగీకరించదు. కానీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధున్నా, టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధున్నా మీరు దీని మేనిఫెస్టోలో పెట్టండి. దురదృష్టం ఏంటంటే, ఈరోజు దామోదర్ రాజనరసింహ అని ఒక మంత్రి ఉన్నాడు, ఆయన దళిత మంత్రి, ఆయనది కులాంతర వివాహమే. మల్లు బట్టి విక్రమార్కుడు ఉన్నాడు, ఆయనది కులాంతర వివాహమే. వాళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ అన్న మల్లు రవి ఉన్నాడు, వీళ్ళందరూ మన తరగతుల నుంచి వచ్చిన బిడ్డలు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ బుర్రలో ఉన్న చిప్పు మాత్రం మన తరగతిది కాదు. వాళ్ళ చిప్పు వేరే ఉంది, ఆ చిప్పు ప్రకారంగా నడుస్తున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, కనీసం ఏమాత్రం మానవీయత ఉన్నా బంటి కుటుంబం దగ్గరికి ఎందుకు పోలేకపోయిల్లు మీరు?
మిగతా వాళ్ళు పోలేకపోయిందంటే వేరు. నువ్వు ఆ గుడిసెలోకి వెళ్ళొచ్చినావు, ఆ కులంలోకి వెళ్ళొచ్చినావు, ఆ రిజర్వేషన్ల వల్ల మంత్రి అయినావు, నువ్వెందుకు పోలేదు బిడ్డ అని చెప్పేసి మనం ఈ వేదిక తరపున ఎందుకు అడగకూడదు? మనం ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాదు, ఈరోజు భార్గవి కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసినంటే భార్గవి యుక్త వయసులో ఉంది. ఒక కుటుంబం నడవాలంటే జీవనోపాధి చాలా ఇంపార్టెంట్. ఉపాధి గ్యారంటీ కావాల్సినట్టు అవసరం ఉంది. ఇంతకుముందే రిజ్వాన్ గారు చెప్పినప్పుడు చెప్పిండు, ప్రతి మనిషికి కావలసిన కనీస ప్రాథమిక సౌకర్యాలు, తిండి, బట్ట, గూడు, నీడ, ఇట్లాంటి చాలా కీలకమైనటువంటి అంశాలు. వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం చాలా అంశాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారు, కులాంతర వివాహాలకు రక్షణ చట్టం వచ్చినంత మాత్రాన కులాంతర పెళ్లిలన్నీ యాక్సెప్టెన్స్ ఇస్తుంది, సొసైటీ పౌర సమాజం అంతా అంగీకృతం అవుతుంది అనేటువంటి అది లేదు. కానీ చట్టం అంటూ ఉంటే దాన్ని అమలు చేయండి బిడ్డ, చట్టంలో ఇది ఉంది కదా అని చెప్పడానికైనా ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీవో నెంబర్ 941 ఉంది. కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలలో రాయితీ ఇవ్వాలనేటువంటిది ఆ జీవో పేర్కొంటున్నారు. ఆ జీవో ఆధారంగా భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తున్నది రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. దాని ప్రకారంగా జీవో నెంబర్ 360 ఉంది. ఈ జీవో ప్రకారంగా కులాంతర మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి ఇండ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. అది అమలు చేయాలి కదా. కులాంతర పెళ్లి చేసుకున్నందుకు ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు ఉంది కదా. ఇవన్నీ కొత్తవి కావు. జీవో నెంబర్ 12 ఉంది. ఇప్పటికీ కులాంతర పెళ్లి చేసుకుని 7 మాసాలు దాటింది. ఇప్పుడు 8 మాసాలు కూడా పూర్తయింది. చేసుకున్న వెంటనే కనుక చట్టం అమలైతే, జీవో అమలైతే 2,50,000 రూపాయల ప్రోత్సాహం వాళ్ళకి అందేది కదా. ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అవి రాకనే చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను నా ప్రతిపాదన ఏమిటంటే, ఇప్పటికే మేము కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అక్కడికి వెళ్ళాం. సూర్యాపేటలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిపాం. మా జిల్లా బృందం పోయింది. నేను కూడా రాష్ట్ర టీం తరఫున వెళ్ళొచ్చాను. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మొట్టమొదటి డిమాండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కాదు, ప్రభుత్వ ఉద్యోగమే ఇవ్వాలి. డిగ్రీ ఏదైతే దాన్ని ఏమంటారు, దాని క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం భార్గవికి ఇవ్వాలని చెప్పి, అట్లాగే ఇండ్ల స్థలం ఇచ్చి, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవి చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవి నెర్రెలు బాస్తున్నాయి, కిటికీలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. అక్కడక్కడ దళితులు, పేదవాళ్ళు పోయి డోర్లు, తలుపులు పగలగొట్టి, తాళాలు పగలగొట్టుకొని లోపలికి పోయి నివాసం ఉంటున్నారు. వాళ్ళే కరెంటు పెట్టుకుని అన్నీ ఉంటున్నారు. సూర్యాపేట చుట్టూ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే తక్షణమే అది ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. లేదంటే ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా, అదన్న ఒకటి ఇల్లు ఇవ్వండి ఫస్ట్ అర్జెంటుగా. అది నేను చెప్పదలుచుకున్నటువంటిది. అంతేకాదు, ప్రభుత్వం తరపున వాళ్ళకు ఉపాధికి ఉండటానికి, ఆ తండ్రికి పెన్షన్, ఆయన కోరినటువంటి దాంట్లో గొంతెమ్మ కోరికలు, ఆయన ఏం బంజారా హిల్స్లో బంగ్లా అడగలే, జూబ్లీ హిల్స్లో ప్లాట్ అడగలేదు. చిన్న చిన్న కోరికలు, పెన్షన్ కావాలన్నాడు, ఇల్లు కావాలన్నాడు, బిడ్డకు ఉద్యోగం కావాలని చెప్పేసి చిన్న చిన్న కోరికలు అన్నాడు. అవే మన డిమాండ్స్. ఆ తండ్రి పెట్టినటువంటి డిమాండ్సే మన డిమాండ్స్గా ఉండాలి. ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి మనం అందరం సిద్ధం కావాలి. ముందు రిప్రజెంటేషన్ ఒకటి, అన్ని సంఘాల తరపున కలిసి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి గారికి ఎవరైనా అక్కడికి తీసుకెళ్లేటువంటి పద్ధతులలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ రిప్రజెంటేషన్ అనంతరం ఆ ఊర్లో మన బంటి యొక్క ఆత్మగౌరవ సభను ఒకటి ఊర్లో ఏర్పాటు చేద్దాం. దానికి కూడా మేము పూర్తిగా సంపూర్ణంగా బలపరుస్తాం. అట్లాగే ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఒక సామాజిక చైతన్యాన్ని మనం తీసుకురావాలి. ఎందుకంటే ఇట్లా చంపడం అనేటువంటిది రైటే అనేటువంటిది 90% సమాజం మాత్రం దాన్ని అంగీకరిస్తుంది. 20 ఏళ్ళు కనీసం అది పెద్ద చేస్తే వాడు తక్కువ కుల కూడితోటి పోతే పల్లెని ఊకుంటారా? నీ బిడ్డనైతే ఊకుంటావా నువ్వు అని ఇట్లా అంటుంటారు ఊర్లల్లో. నీ బిడ్డనైతే వదులుకుంటావాను అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక తప్పుడు చైతన్యం ఉంది. దీన్ని సంస్కరించేటువంటి పద్ధతులలో మనం గట్టి ప్రయత్నాలు చేయాలి. కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ నిరంతరాయంగా అట్లాంటి ఒక చైతన్య కార్యక్రమాలను కూడా మనం నిర్వహించాలి. కులాంతర మతాంతర వివాహాలు జరిగినటువంటి వాటిలలో వాళ్ళు వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళని కూడా తీసుకురావాలి. ఆ ప్రయోగాలు కొన్ని మేము చేస్తున్నాం. ఇటీవలి కాలంలో February 14th కూడా తీసుకొచ్చి ఒక 100 జంటల దాకా కుల నిర్మూలన సంఘం, KVPS ఇట్లా సంఘాలుగా కలిసి పెడుతున్నాం. అట్లాంటి సామాజిక చైతన్యాన్ని కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి, భార్గవి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం మన అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణ చేయడానికి సంసిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, బంటికి నా సామాజిక విప్లవ జోహార్లు అర్పిస్తూ, భార్గవికి ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ బంటి, జోహార్ జోహార్ వడ్లకొండ కృష్ణ, జోహార్ జోహార్.
చివరి మాట అన్న పెట్టిన దాన్ని నేను బలపరుస్తున్నాను. కుల దురహంకార హత్యల్లో బలైనటువంటి వాళ్ళందరూ వీరులే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదనేటువంటిది సంపూర్ణంగా దాన్ని బలపరుస్తున్నాను.